నమస్తే. రీసెంట్‌గా కాస్త మోడరేట్‌గా పడ్డ వర్షాలకు మా ఇంట్లో సీతాఫలాలు, దానిమ్మలు చాలా మంచిగా హెల్తీగా ఫ్రూట్ బేరింగ్ స్టార్ట్ అయ్యాయన్నమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నార్మల్‌గా 5, 6 అలా వస్తాయి కొన్నిసార్లు. ఈసారి అది ఒక డజన్, ఇది ఒక డజన్ భలే ఇచ్చాయన్నమాట ఫ్రూట్స్. దానికి తగ్గట్టు బిఫోర్‌గా నేను కొంచెం మెన్యూర్ ఇచ్చి ఉన్నాను. అది ప్లస్ రెయిన్ వాటర్ బాగా బూస్టప్ ఇచ్చాయన్నమాట వీటికి. సో, హెల్తీగా మా ఇంట్లో పండ్లు, ఫలాలు భగవంతుడి కోసం అండ్ భగవంతుడికి సమర్పించాక మేము తీసుకుంటాం. మొత్తానికి ఇలా ఇచ్చాయన్నమాట. మాకు కావాల్సిన తోటకూరలు, భగవంతుడికి సమర్పించే పుష్పాల వరకు. ఆ ఫ్లవర్స్ కూడా పడేయను నేను. అవి మా అమ్మగారి కోసం టీకి యూజ్ చేసుకోమని చెప్తాననమాట. అండ్ గుండు మల్లి కూడా చాలా బాగా వచ్చింది ఈసారి. ఇది వచ్చి కపరిల్లాకు చిన్న పిల్లలకు వాటి జ్యూస్ తీసి కొంచెం ఇస్తారనమాట. కాఫ్ తగ్గిపోద్ది. ఇలా వీకెండ్స్ వస్తే మా అమ్మగారు ఎప్పుడు ఏ కొమ్మలు విరిచి పడేస్తారో అంటే కొద్దిగా వెంటిలేషన్ రావడానికి అని. అలా పడేకమ్మా వాటితో కూడా లీఫ్ కంపోస్ట్ చేయొచ్చు అని నేను తెలుసుకున్నాక వేస్ట్ చేయకుండా అవి కూడా వెజిటబుల్ వేస్ట్, ఫ్రూట్స్ వేస్ట్‌లో పాటు డంప్ చేస్తే అవి డీకంపోజ్ అయ్యి ఒక లిక్విడ్ మనకి ఇలా ఇస్తుందనమాట. దాన్ని డైల్యూట్ చేసి నేను మా గార్డెన్‌లో వాటికి ఇస్తుంటాను. బుజ్జి బుజ్జి దోసకాయలవి, చిక్కుడు, వంకాయ, ఇవి వచ్చి కార్న్ ఇలా వస్తూ ఉంటాయి. లాస్ట్ సండే మన లైఫ్‌లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి అవన్నీ తీసి ఎత్తి విసిరి కొట్టేయాలి అంతే మనవి కానివి. సో, అలాగా లేకపోతే ఆ బ్రెయిన్ అంతా క్లమ్జీగా ఉండిపోయి ఇట్ క్రియేట్స్ ఎ ప్రాబ్లమ్. అలాంటి చెత్తనంతా పీకేస్తాను. ఆ నిమ్మగడ్డినైతే ఆ ప్లాంట్ బాగా బుషీగా రావడంతో దాన్ని రౌండ్ బెడ్‌లాగా చేసుకొని మా 3 చిన్నారి పిల్లులు ఎంచక్కా నిద్రపోయేవవి. సో, ఆ ప్లాంట్ ఆటోమేటిక్ కొంచెం డ్రై అయిపోయింది. దాన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేసి న్యూ ప్లాంట్స్‌ని పెట్టాననమాట. లెమన్ గ్రాస్‌తో కూడా డికాషన్ చేసి తీసుకుంటారు. కాస్త అల్లం, పసుపు వేసి. ఇది రణపాల కిడ్నీలో స్టోన్స్‌ని స్లో ప్రాసెస్‌లో మెల్ట్ చేసేస్తుందనమాట. దాన్ని పచ్చడి రూపంగా ఆరెల్స్ ఒక ఆకు పరగడుపున తినడం చాలా మంచిది. ఇది మై ఫేవరెట్ అలసంద ప్లాంట్. దాన్ని కూడా పెంచుతున్నాను. ఇది గిలాయ్ కరోనాలో యూజ్ అయింది. ఇది వచ్చి సోంపు చెట్టు. ఇలాగా హెల్తీగా కెమికల్స్ లేకుండా పండించుకోవచ్చు. మునగాకు, ఇది కళ్ళకు మంచిది. పొనగంటాకు అండ్ ఇది ఆ ఫ్లవర్స్ వచ్చి స్వీట్ పొటాటో ప్లాంట్స్. అలాగా గోవులు కూడా సేద తీరుతూ ఉంటాయి మా పచ్చని క్లైమేట్లో. ఇకపోతే పండగలప్పుడు కట్టే అరటి చెట్లు, మామిడివి ఆకులు తెచ్చినప్పుడు వేస్ట్‌వి ఉంటాయి అవన్నీ కూడా ఏం పడేయట్లా. బికాస్ మేము ఇక్కడ వచ్చాక ఐ కేమ్ టు నో అబౌట్ ద ఇంపార్టెంట్ వాల్యూ ఆఫ్ ఫార్మింగ్ ఎస్పెషలీ. సో, అండ్ హెల్త్ కాన్షియస్ బాగా ఉన్న జీవిని కాబట్టి నాతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి అన్న ఒక ధోరణితో వేస్ట్ చేయను. అప్పుడప్పుడు మా గార్డెన్‌లో ఇలా తోటమాలిగా కూడా అయిపోతూ ఉంటాననమాట. సో దట్ ఐ కెన్ రిలీవ్ ద స్ట్రెస్ విచ్ ఈస్ ఇన్ మై మైండ్ అండ్ ఐ ఫీల్ వెరీ లైట్ అండ్ ప్లెజెంట్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ ఐ విల్ బీ కనెక్టెడ్ విత్ నేచర్ ఎస్పెషలీ. అట్‌లీస్ట్ పొలంలో కాకపోయినా నేను నేచర్‌తో కాస్త చెట్లతో అండ్ మట్టితో కనెక్టెడ్‌గా ఉండగలుగుతున్నాను అన్న ఒక హ్యాపీ. నిజానికి అగ్రికల్చర్ పట్ల ఏ అవగాహన లేకపోయినా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారు తలకి రైతులాగా తలపాగా కట్టేవారనమాట. ఎందుకంటే తను కొంచెం హీట్ క్లైమేట్‌కి తట్టుకోలేనివారు. సో దట్ అది కూడా ఎందుకంటే 24 అవర్స్ ఏసీలో ఉండేవాళ్ళు. ఇక రాకెట్ లాంచింగ్ ఏరియాస్ అంటే మస్ట్ ఏసీ. సో, వీళ్ళ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అది. దాని కారణంగా సమ్మర్స్‌లో కాస్త ఇబ్బంది పడేవారనమాట. కాస్త, మాక్సిమం కాదు. అప్పుడు ఇలా తలపాగా కట్టుకుంటే ఒకవైపు ఇస్రో ఎంప్లాయీగా ఉన్నప్పటికీ అసలు సిసలైన రైతు బిడ్డలా ఉన్నావు డాడీ అని చెప్పి పొగుడుతూ ఉంటారనమాట. ఆ తలపాగతో ఉన్నప్పుడు. కానీ నిజానికి మా నాన్నగారు రైతు బిడ్డ కాదు. మా నాన్నగారి వాళ్ళ నాన్నగారు విజయవాడ జోన్‌లో లోకో పైలట్‌గా
వర్క్ చేసి రిటైర్ అయ్యారు బ్రిటిష్ హయాంలో. తర్వాత మా పెదనాన్నగారు కూడా లోకో పైలట్. సో మాకు అగ్రికల్చర్ టచ్ లేదు. బట్ ఐ ఫీల్ డూయింగ్ అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రెషియస్ థింగ్ వేర్ వన్ కెన్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ మదర్ ఎర్త్. జై హో.